कहा जाता है कि जिन्होंने भी ఈ సమర్పణ సమారోహాన్ని తమ కళ్ళతో దర్శించిన వారు ఎంత ధన్యులు. దానినే శివుడి వివాహము అంటారు. ఇది శివుని వివాహమే. శాస్త్రాలలో కూడా శివ వివాహ గానం ఉంది. అలాంటి శివ వివాహాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఎంత భాగ్యవంతులో. ఎందుకంటే అలాంటి శివ వివాహం చూడడం చాలా అరుదు. శాస్త్రాలలో ఒక అద్భుతమైన కథ వస్తుంది. సతీదేవి శివుడిని పొందడానికి ఎంతో తపస్సు చేసింది, కానీ ఆ జన్మలో పొందలేకపోయింది. తరువాత తిరిగి జన్మించి పార్వతిగా పుట్టి శివునితో వివాహం చేసుకుంది. తరువాత ఎల్లప్పుడూ కైలాసంలో శివునితో నివసించే మహాభాగ్యాన్ని పొందింది. ఈరోజు మనం చూస్తున్న ఈ దివ్య సమర్పణ కార్యక్రమం అదే శివ వివాహానికి ఒక జ్ఞాపకం లాంటిది. శాస్త్రాలలో చెప్పబడింది, ఈ సమర్పణ అవ్వాలన్న సంకల్పం కొందరు కన్యలకే వస్తుందట. ప్రపంచంలో అనేక మంది కన్యలున్నారు, కానీ ప్రతివారికి శివ వివాహం చేసుకోవాలనే సంకల్పం రాదు. పూర్వజన్మలో శివుని మహాభక్తి చేసిన వారు, కానీ ఆ జన్మలో శివుని పొందాలనే సంకల్పం అసంపూర్తిగా మిగిలిన వారు, వాళ్ళు తిరిగి జన్మ పొంది ఈ జన్మలో శివుని పొందాలనే తమ సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు. అందుకే ఈ దివ్య సంకల్పం వారి హృదయంలో వస్తుంది. శివుని అనంత భక్తి చేసిన అటువంటి సోదరీమణులే ఇక్కడ సమర్పణ అవుతున్నారు. ఇది మా ప్రత్యక్ష అనుభవం. ఎందుకంటే ఈ రోజుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి భారతదేశంలో 5,000కు పైగా సేవా కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం 140 దేశాలలో సేవా కేంద్రాలు ఉన్నాయి. 89 సంవత్సరాలుగా ఈ సంస్థ యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో మాలాంటి సమర్పిత సోదరీమణులు దాదాపు 40,000 మంది ఉన్నారు. ఇంతటి మహా విశాల వటవృక్షంలా మారిన ఈ సంస్థ మొదట చిన్న మొక్కలా ప్రారంభమైంది. పరమాత్మ బ్రహ్మబాబాకు నువ్వు ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించాలి అనే సంకల్పాన్ని ఇచ్చారు. బ్రహ్మబాబా ఒక వజ్రాల వ్యాపారి, కానీ భక్తి భావం ఆయన జీవితంలో నిండి ఉండేది. నారాయణుడిపై అతని భక్తి అపారం. నారాయణుని చిత్రం ఎప్పుడూ తన జేబులో ఉంచుకునేవాడు. ఆయన జీవితమంతా భక్తి మార్గంలోనే గడిచింది. భక్తి చేసిన తరువాత భక్తికి ఫలమిచ్చేందుకు భగవంతుడు రావలసే వచ్చింది. వారికి 12 మంది గురువులు ఉండేవారు. ఆ గురువులందరి ద్వారా మంచి ఆధ్యాత్మిక అనుభవాలను పొందారు. ఆ అనుభవాల ఆధారంగా జీవితం సాగుతోంది. గృహస్థ జీవితం, వ్యాపారం అన్ని బాగా నడుస్తున్నాయి. అయితే ఒకరోజు వారికి దివ్య సాక్షాత్కారం జరిగింది. ఆ దివ్య అనుభవంలో వారికి ఆకాశవాణి వినిపించింది. ఈ ప్రపంచంలో ఒక మహా పరివర్తన రాబోతుంది. మహా విధ్వంసం తర్వాత వచ్చే స్వర్ణయుగాన్ని నువ్వు నిర్మించాలి. కానీ ఇది ఏ విధంగా చేయాలో బ్రహ్మబాబాకు స్పష్టంగా తెలియదు. అందుకే తన 12వ గురువుని సంప్రదించి అన్ని వివరించారు. గురువుగారు, మీ కృపతో నాకు దివ్య సాక్షాత్కారం జరిగింది. ఆ సాక్షాత్కారంలో నేను మహా వినాశన దృశ్యాన్ని చూశాను. ఆ తరువాత స్వర్ణిమ ప్రపంచ దృశ్యాలు కనిపించాయి. సమీప భవిష్యత్తులో మహా వినాశనం తరువాత ఇటువంటి స్వర్ణిమ ప్రపంచాన్ని నీవు తయారు చేయాలి అని వినిపించింది. కానీ ఇందుకు నేను ఎలా నిమిత్తం కాగలనో నాకు అర్థం కావడం లేదు స్వామి గారు. మీరు దయచేసి నాకు దారి చూపండి అన్నారు. ఆ గురువు గారు చెప్పారు, నా జీవితంలో అలాంటి సాక్షాత్కారం నాకెప్పుడూ జరగలేదు. నాకు దేవుడి నుండి అలాంటి సంకేతము రాలేదు. కాబట్టి నేను నిన్ను ఎలా మార్గనిర్దేశనం చేయను? భగవంతుడు నీ ద్వారా
అవి చేయించాలనుకుంటున్నారేమో. అందుకు వారే మార్గదర్శకుడు అవుతాడు అని గురువు గారు చెప్పారు. ఈ సంఘటన తరువాత బ్రహ్మబాబా జీవితంలో మార్పు వచ్చింది. వ్యాపారాన్ని ముగించారు. సాక్షాత్కారాలు మరింత పెరిగాయి. రోజుకో దివ్య సాక్షాత్కారం జరిగేది. అలా చిన్న సత్సంగంగా మొదలైంది. సుమారు 1936వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ ఈ రోజు ప్రపంచవ్యాప్త వటవృక్షంలాగా విస్తరించింది. 1936 ప్రాంతంలో హైదరాబాద్, సింధ్, భారత్ అన్నీ ఒకటిగా ఉన్న సమయంలో అక్కడ చిన్న సత్సంగ రూపంలో ఈ యజ్ఞం ప్రారంభమైంది. కొత్తగా ఏదైనా మంచి వ్యవస్థ ఈ ప్రపంచంలో రావడం అంటే తప్పకుండా దానికి వ్యతిరేకత కూడా ఉంటుంది. అలాగే బ్రహ్మబాబా జీవితాంతం బ్రహ్మచర్య వ్రతంలో ఉండాలి అనే భీష్మ ప్రతిజ్ఞ చేసినప్పుడు సోదరీమణులు ఒక్కొక్కరుగా వచ్చి ఆ నియమంలో స్థిరపడ్డారు. అలా 8 మంది సోదరీమణులతో ఒక చిన్న ట్రస్టును ఏర్పాటు చేసి 1937 దీపావళి రోజున ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం స్థాపించబడింది. బ్రహ్మబాబా తమ సమస్త సంపదను సోదరీమణులకు సమర్పించారు. ఎందుకంటే పరమాత్మ నుండి స్పష్టమైన ఆదేశం వచ్చింది. భారతదేశంలో మాతృశక్తి మేలుకోవాలి. వారు మొదటి గురువులు కావాలి, లేకపోతే ప్రపంచ పరివర్తన అసాధ్యం. ఈ ఆదేశం అందుకున్న వెంటనే బ్రహ్మబాబా తన స్థిర చరాస్తులన్నింటినీ సమర్పించారు. ఈ 8 మందితో కూడిన ట్రస్టుకు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని పేరు పెట్టారు. ఆ విశ్వవిద్యాలయం మొదట కరాచీలో స్థాపించబడింది. ఆ సమయంలో సమాజంలో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇది ఏ కొత్త వ్యవస్థ? ఆడపడుచులను జీవితాంతం బ్రహ్మచర్యంలో బంధించడం ఏమిటి? కానీ బ్రహ్మబాబా వినయంగా చెప్పారు, ఇది నా పని కాదు, ఇది ఈశ్వరుడి కార్యము, నేను కేవలం నిమిత్త మాత్రుడను. అందుకే ఆయన ఎప్పుడూ వేదికపై ముందుకు రాలేదు. ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి నిర్వాహకురాలిగా మాతేశ్వరి జగదంబ సరస్వతి గారిని ముందుకు తీసుకువచ్చారు. సోదరీమణులే ముందుండే విధానం అప్పటి నుండే ఏర్పడింది. ఆ రోజుల్లో దాదాపు 350 మంది సోదరీమణులు సమర్పితమయ్యారు. వారు 14 సంవత్సరాలు తపస్సు చేశారు. ఎందుకంటే అప్పట్లో భారత విభజన ప్రారంభమైంది. 1950లో పరమాత్మ ఆదేశం వచ్చింది, భారతదేశంలోని ఓ పర్వతం పైకి వెళ్ళాలి, అక్కడ పాండవుల చివరి తపస్సు పూర్తయింది అన్నారు. ఆ పర్వతం ఏది అనేది స్పష్టంగా తెలియదు. ఒక్క సంకేతం మాత్రమే, ఒక పర్వతం పైకి వెళ్ళాలి. అందుకే బ్రహ్మబాబా ఆ 350 మంది సోదరులను తీసుకొని ఓకా బందర్ వరకు పడవలో వచ్చి అక్కడి నుండి మౌంట్ ఆబూకి వచ్చారు. ఒక మహాత్ముడిచ్చిన సూచన మేరకు మౌంట్ ఆబూకి రావడం జరిగింది. మౌంట్ ఆబూయే ఆ పవిత్ర పర్వతం. మౌంట్ ఆబూను అర్బుదాదేవి స్థలమని, ఆమెను సరస్వతీదేవి రూపమని శాస్త్రాలు చెబుతాయి. అలాగే వేద జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు ఈ ఆరావళి పర్వతాలలో సరస్వతికి బోధించాడని కూడా గ్రంథాలలో ఉంది. బహుశా అందుకేనేమో ఆ సమయంలో బ్రహ్మబాబా అందరినీ ఆబు పర్వతానికి తీసుకువచ్చారు. అప్పుడు బ్రహ్మబాబా గారి వయసు సుమారు 80 సంవత్సరాలు. వారు 350 మంది పిల్లలను చిన్న బోర్డింగ్ స్కూళ్లలో చదివిస్తూ ఆ పిల్లలకు 14 సంవత్సరాలు అన్ని ఆహారం, దుస్తులు, ఆశ్రయము తన ఖర్చుతోనే అందించారు. తపస్సుతో, మౌన వ్రతంతో, అద్భుతమైన ఆధ్యాత్మిక శిక్షణతో వారి పునాది ఎంతో బలంగా నిర్మించారు. ఆ సోదరీమణులే ఈ సంస్థకు పునాది రాళ్లుగా నిలిచారు. వారే దాదీలు. అక్కడి నుండి ప్రారంభమైన ఆ చిన్న మొక్క మౌంట్ ఆబూ నుంచే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. బ్రహ్మకుమారి ఎక్కడికైనా ఆహ్వానం వచ్చినప్పుడు మాత్రమే వెళ్తారు. ఆహ్వానం లభించిన చోటుకు వారు వెళ్తారు. అక్కడ
ఆత్మజ్ఞానం, और कहा పరమాత్ముని యథార్థ పరిచయం, సృష్టి స్థాపన సత్యాలు, కర్మ సిద్ధాంతం వంటి గూఢ విషయాలపై జ్ఞాన సేవ చేస్తారు. స్థానికులకు కూడా పరమాత్మ జ్ఞానాన్ని పంచుతారు. సమర్పణ కావాలన్న సంకల్పం వచ్చిన సోదరీమణుల సమర్పణను చేయడం జరుగుతుంది. మా వద్ద సమర్పణ నియమాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. సోదరీమణులు 20-21 సంవత్సరాల వయసు కలిగి తమ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత మాత్రమే వారు సమర్పణకు అర్హులు. ఆ తర్వాత వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. ట్రైనింగ్ మొత్తం 5 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఏ 1-2 నెలల పని కాదు. 2 రోజుల విషయం అయితే అసలే కాదు. 5 ఏళ్ల పాటు శిక్షణ ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఆమె తన జీవితంపై తీసుకునే నిర్ణయం పూర్తిగా స్పష్టంగా ఉండాలి. నేను ఈ జీవితాన్ని నిజంగా స్వీకరించగలనా లేక స్వీకరించలేనా అన్న స్పష్టత వచ్చేంత వరకు సమయం ఇస్తాము. 5 సంవత్సరాల తర్వాత కూడా ఒకవేళ ఆమెకు మరింత కాలం కావాలంటే ఇంకా సమయం ఇస్తారు. ఎందుకంటే ఒకసారి సమర్పణ చేసుకుని తర్వాత మనసు మార్చుకుంటే అది సంస్థకు అపకీర్తి అవుతుంది. అందుకే ఆమెకు జీవిత నిర్ణయం తీసుకునే సంపూర్ణ స్వేచ్ఛను ఇవ్వబడుతుంది. ఆ తరువాత ఆమె ప్రతిజ్ఞాపత్రం రాస్తుంది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ నియమాలపై నేను నడవడానికి సిద్ధంగా ఉన్నాను అని. తల్లిదండ్రుల నుండి కూడా సమర్పణ పత్రం అవసరం. మేము స్వచ్ఛందంగా మా కుమార్తెను ఈ సేవలో అర్పిస్తున్నాము అని. అదేవిధంగా ఆమె ఏ సెంటర్ నుండి వస్తుందో ఆ సెంటర్ ఇన్ఛార్జ్ సోదరి నుండి కూడా చరిత్రాపత్రం అవసరం. ఈ కన్య యొక్క స్వభావం, ప్రవర్తన చాలా మంచిది, జీవితంలో ఎలాంటి మచ్చలేదు అని. ఈ విధంగా పూర్తి ఫైల్ తయారవుతుంది. ఫైల్ లేకుండా ఎవరికైనా బ్రెయిన్ వాష్ చేసి సమర్పణ చేయడం మా యజ్ఞంలో అస్సలు లేదు. ఎందుకంటే రేపు వారి కుటుంబ సభ్యులు కేసు పెడితే అంత పెద్ద సంస్థ యొక్క పేరు చెడిపోతుంది. నేడు ప్రపంచంలోని 140 దేశాలలో సంస్థ నడుస్తుంది. అందుకే నియమాలు, పద్ధతులు, చట్టాలు అన్నీ చాలా ఆలోచించి రూపొందించబడ్డాయి. 5 సంవత్సరాలలో ఎవరికైనా ఏదైనా బలహీనత కారణంగా జీవితం కొనసాగించలేననిపిస్తే ఆమెకు తిరిగి ప్రపంచ జీవనంలోకి వెళ్లే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సమర్పణ చేసిన తరువాత తిరిగి వెళ్లే సందర్భాలు చాలా అరుదు. అవి కూడా వ్యక్తిగత బలహీనతల వల్లే. ఒకసారి సమర్పణ అయిన వారు సాధారణంగా తమ స్వచ్ఛందతతోనే సేవలో కొనసాగుతారు. వారిని ఏ ఫీల్డ్ కైనా పంపినా మౌంట్ ఆబూ హెడ్ క్వార్టర్స్ తో ఎల్లప్పుడూ అనుసంధానం ఉంటుంది. మా మొత్తం వ్యవస్థ ఇలా ఉంటుంది. పై స్థాయి మౌంట్ ఆబూ హెడ్ క్వార్టర్స్. హెడ్ క్వార్టర్స్ కింద ప్రతి రాష్ట్రంలో జోన్ ఆఫీసులుంటాయి. ఆ జోన్ల కింద సెంటర్లుంటాయి. సెంటర్ల కింద సబ్ సెంటర్లు, సబ్ సెంటర్ల కింద గీతా పాఠశాలలు. విదేశాలకు గాను లండన్ హెడ్ క్వార్టర్స్ గా ఉంది. అక్కడి నుంచి అన్ని విదేశీ బ్రాంచెస్ కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఏ సెంటరు స్వతంత్రంగా పనిచేయదు. ప్రతి శాఖ మౌంట్ ఆబూతో అనుసంధానం కలిగి ఉంటుంది. మౌంట్ ఆబూలో ప్రతి సోదరిని ఫైల్ ఉంటుంది. మొత్తం పరిపాలన అద్భుతమైన క్రమ పద్ధతిలో నడుస్తుందని చెప్పాలి. సమర్పిత సోదరులకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. జ్ఞానమును ఎలా చెప్పాలి, ప్రవర్తన ఎలా ఉండాలి. బ్రహ్మచర్య వ్రతం మా ప్రధాన నియమం. అది తప్పితే శిక్ష ఉంటుంది. 6 నెలలు లేదా ఏడాది పాటు సస్పెండ్ చేస్తారు. అది కూడా వారి తప్పు. నియమ ఉల్లంఘన ఎంత ఉందో దాని అనుసరించి ఉంటుంది. దాని ఉద్దేశం ఇతరులపై దుష్ప్రభావం పడకుండా చూసుకోవడం. ఇంత పెద్ద సంస్థలో నియమాలు తప్పనిసరి. అయితే శివ వివాహం అయితే తెల్లని వస్త్రాలు ఎందుకు ధరించడం అని కొంతమంది అడుగుతారు.
తెల్లని వస్త్రాలు పవిత్రత, శాంతికి సంకేతం. తెల్లని దుస్తుల మీద చిన్న మచ్చ కూడా కనబడుతుంది. అలాగే మా చరిత్రపై కూడా ఏ మచ్చ ఉండకూడదు అని మనసుని మళ్ళీ మళ్ళీ జాగృతం చేసుకోవడమే ఈ శ్వేత వస్త్రధారణ. కొంతమంది అంటారు, మీరు సనాతని కాదు, ఎందుకంటే తిలకం పెట్టరు. నిజానికి తిలకం ఆత్మస్మృతికి గుర్తు. తిలకం ఇక్కడ పెట్టడం అంటే ఆత్మ నివాస స్థానాన్ని సూచించడమే. మెడికల్ సైన్స్ కూడా చెబుతుంది, హైపోథాలమస్ పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో ఆత్మ నివసిస్తుందని. ఆత్మ జాగృతి ఉన్న వారికి స్థూల తిలకం అవసరం లేదు. వారి వద్ద శాశ్వతంగా జ్ఞాన తిలకం ఉంటుంది. సారంలో చెప్పాలంటే మేము తిలక వ్యతిరేకులము కాదు. ఆత్మస్మృతి ప్రత్యక్షంగా ఉంటుంది. అయితే బ్రహ్మకుమారీస్ సనాతని కాదు అని కొంతమంది అంటూ ఉంటారు. అయితే మేము ప్రశ్నిస్తున్నాము, సనాతనం అంటే అసలు అర్థమేమిటి? కేవలం నేను సనాతని అని అరిచినంత మాత్రాన సనాతని కాలేము. భగవద్గీతలో మొదటి దైవ సంపద అహింస పరమో ధర్మ. అహింసే సనాతన ధర్మం. మన ఋషులు మునులు ఎందుకు సనాతనులు? ఎందుకంటే వారి దినచర్య ఉదయం 2:30-3 గంటల నుండే మొదలవుతుంది. క్రోధం, కామం, లోభం, మోహం, అహంకారం జయించిన వారు, వారే నిజమైన సనాతనులు. మనసు, వాక్కు, కర్మలలో అహింస, అదే సనాతనం. కేవలం ప్రచారం చేస్తేనే సనాతని కాదు. సనాతని లక్షణం సాత్వికత. ఎక్కడ సాత్వికత, పవిత్రత ఉంటాయో అక్కడే సనాతనముంది. బ్రహ్మకుమారీస్ ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మ పునరుద్ధరణలో పనిచేస్తుంది. దేవుడు మొదట జ్ఞాన కలశాన్ని మాతలకు ఇచ్చారు. మాతే మొదటి గురువు. మాత చదువుకుంటే పూర్తి కుటుంబం విద్యావంతం అవుతుంది. శాస్త్రోక్త సనాతన ధర్మాన్ని మళ్లీ స్థాపించేందుకు దేవుడి నుంచి లక్ష్యం వచ్చింది. ఆ లక్ష్యాన్ని ఈ సోదరీమణులు ప్రపంచంలో అనుసరిస్తున్నారు. కొంతమంది అంటారు, ఇది పాకిస్తాన్లో మొదలైంది కాబట్టి ముస్లిం సంస్కృతి ప్రభావం ఉంది అని. అది పూర్తిగా తప్పు. మా సంస్థలో ముస్లిం, క్రిస్టియన్, విదేశీయులు వచ్చిన వారు కూడా సాత్విక సనాతన జీవన శైలినే అనుసరిస్తారు. అందువల్ల ఇది కన్వర్షన్ కాదు, వారి ఆత్మీయ గృహ వాపసి. వీరిని మనం సనాతన వైభవానికి తిరిగి తీసుకొస్తున్నాం. అందుకు ఎలా సనాతన వ్యతిరేకమవుతుంది? ఇంకా ఎవరైనా బ్రహ్మకుమారీస్ గురించి తప్పుడు ప్రచారం చేసినా, ఇంత పెద్ద వటవృక్షం కదా, 1-2 కొమ్మలు కోయగలరు గాని మొత్తం వటవృక్షాన్ని ఎవ్వరూ కూల్చలేరు. వటవృక్షాన్ని కూల్చాలనుకునేవారు చివరకు తామే కూలిపోతారు, వటవృక్షం కాదు. భావం ఏమిటంటే, ఈరోజు బ్రహ్మకుమారీల గురించి కొన్ని అపోహలు, వీరు సనాతన ధర్మానికి వ్యతిరేకమని, ఈ అపోహలను తొలగించాలి. మా బ్యాడ్జ్ గురించి కూడా మహారాజ్జీ గారికి నేను చెప్తున్నాను. ప్రతి సమర్పిత సిస్టర్ కి మేము పెట్టే ఈ బ్యాడ్జ్ ఏంటి? ఇది లక్ష్మీనారాయణల బ్యాడ్జ్. మరి లక్ష్మీనారాయణలు సనాతనులు కాదా? వారు పూర్తిగా సనాతనమే కదా. ఈ బ్యాడ్జ్ కూడా నిజానికి సనాతన ధర్మానికే ప్రతీక. లక్ష్మీనారాయణులు ఎలా జీవించారో అలాంటి శ్రేష్ఠ జీవితం గడిపారు కాబట్టి నేటి వరకు పూజ్యులయ్యారు, దేవాలయాల్లో పూజింపబడుతున్నారు. మన ఆదర్శాలు అంత ఎత్తుగా ఉన్నప్పుడు మన జీవితం సనాతనానికి వ్యతిరేకమవుతుందా? ఆలోచించాల్సిన విషయం. ఈ లక్ష్మీనారాయణుల బ్యాడ్జ్ను మేము మంగళసూత్రంగా భావిస్తాము. శివ వివాహం చేసుకున్న సమర్పిత సోదరీమణులకు మొదటగా ఇచ్చే బ్యాడ్జ్ ఇదే. ఇది సమర్పణకు ప్రతీక.
మిగతా సిస్టర్లు, కన్యలు, మాతలు ఇంకో రకం బ్యాడ్జ్ ధరిస్తారు. ఈ ప్రత్యేకమైన బ్యాడ్జ్ మాత్రం సమర్పితులకే అధికారికంగా ఇస్తారు. ఈ బ్యాడ్జ్ మా మంగళసూత్రం. నేను ఈ సమర్పిత జీవితాన్ని 50 సంవత్సరాలుగా గడుపుతున్నాను. కుల్దీప్ దీదీకి 60 సంవత్సరాలు అయ్యాయి. అంతకాలం ఈ జీవితంలో కొనసాగడం, మా అంతర్గత ఆనందం, శివ భగవానుడిపై గౌరవం, జ్ఞానంపై ఉన్న శ్రద్ధ ఇవే కారణం. బలవంతంగా ఉండాల్సి వచ్చి ఉంటే 50-60 సంవత్సరాలు ఇలా గడపడం అసంభవం. మన రక్తంలో కణ కణంలో కూడా ఈ జ్ఞానం నిండిపోయింది అనిపిస్తుంది. అంతగా ప్రేమ, గౌరవం, పవిత్ర భావాలు ఉన్నాయి. అందుకే చెబుతాం, ఇక్కడ ఎవరిని బ్రెయిన్ వాష్ చేయరు. ఇది ఆధ్యాత్మిక శాస్త్రం. శాస్త్రం అంటే లాజిక్. చదువుకున్న వారంతా ఈ లాజిక్ అర్థం చేసుకుని అంగీకరిస్తారు. అర్థం చేసుకున్న వారు తమ జీవితంలో ధారణ చేస్తారు. దాని ఆధారంగా ముందుకు సాగుతారు. బాహ్య ప్రపంచంలో కూడా ఒక అపోహ ఏమిటంటే, బ్రహ్మకుమారి సిస్టర్లు ఒకసారి సమర్పణ అయితే ఇంటికి వెళ్లరు అని. అసలు అలాంటిదేమీ లేదు. అవసరమైతే ఇంటికి వెళ్తాము, తల్లిదండ్రుల సేవ చేస్తాము. కరోనా సమయంలో అనేక సిస్టర్లు తమ తల్లిదండ్రుల సేవ కోసం వెళ్లారు. అంతకంటే పెద్ద సేవ ఏముంటుంది? మేము ఇంటికి వెళ్ళినా తెల్లటి యూనిఫామ్ మాత్రం అలాగే ఉంటుంది. మన నియమాలు స్పష్టంగా ఉంటాయి. ఏదీ తప్పు కాదు. సమర్పితురాలు అన్నాక ఇంట్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు. అవసరమైన సేవ చేసి తిరిగి కేంద్రానికి వస్తారు. మరికొందరంటారు, బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు సమాజ సేవ చేయరు అని. అది అసత్యం. ఈ 25 ఆగస్ట్ దాది ప్రకాష్ మణి గారి స్మరణ దినం సందర్భంగా భారతదేశమంతటా 1,00,000 యూనిట్ల రక్తాన్ని సేకరించడానికి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయబోతున్నారు. హాస్పిటళ్లు నడుపుతున్నాము. అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, సమాజ సేవ కూడా చేస్తున్నాం. మా సిస్టర్లలో అద్భుతమైన ఐక్యత ఉంది. ఒక కర్రను విరచవచ్చు, కానీ 40,000 కర్రలు ఒక దగ్గర ఉంటే విరగవు. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఎవరు ప్రయత్నించినా అది వారి అజ్ఞానమే అవుతుంది. పరమాత్మ కార్యాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఒకసారి బ్రహ్మబాబా గురించి చాలా నెగిటివ్ వార్తలను పేపర్లో ప్రచురించారు. కొంతమంది కేసు వేయాలి అన్నారు. బాబా నవ్వుతూ, కేసు ఎందుకు? వారికి ప్రసాదం ఇచ్చిరండి అన్నారు. ఎందుకు? బాబా చెప్పారు, మనం చక్కని విషయాన్ని పేపర్లో సగం పేజీ ప్రచురించాలంటే ఎంత ఖర్చవుతుంది? కానీ వారు నెగటివ్ ని మొత్తం పేజీ ప్రచురించారు. దాన్ని చదివిన 50% మంది కనీసం ఒక్కసారైనా వెళ్లి చూద్దాం అని వస్తారు ఇక్కడికి. ఇక్కడ నిజాన్ని చూసి పేపర్లో ఉన్నదేమీ నిజం కాదు అని గ్రహిస్తారు. అలా మనకు సేవే జరుగుతుంది కదా. అందుకే వారికి కేస్ కాదు, ప్రసాదం ఇవ్వాలి అని బ్రహ్మబాబా అన్నారు. నిజంగా నెగటివ్ వార్తలు ఎక్కువ రోజులు నిలవవు. పాజిటివ్ ప్రభావం జీవితాంతం ఉంటుంది. కాబట్టి నెగటివ్ మాట్లాడిన వారికి ధన్యవాదాలే. ఎందుకంటే వాళ్ళ వల్లే చాలా మంది నిజం తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. కొంతమందికున్న మరో అపోహ, బ్రహ్మకుమారీలు పవిత్రత పాటిస్తారు, అందుకే జనసంఖ్య తగ్గుతుందని. అది తప్పు. ఇప్పుడే చూడండి, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ముగుస్తున్నాయి. అది పతనం కాదా? వ్యభిచారం కాదా? మేము మాత్రం సాత్విక జీవన శైలికి పిలుస్తున్నాం. వైఖరులు, వ్యభిచారం తగ్గి సమాజం పవిత్రంగా మారాలి అన్నదే మా ఉద్దేశం. భారతదేశంలో ఎంతో మంది సాధు సన్యాసులు ఉంటారు. వారిని కూడా జనాభా తగ్గిస్తున్నారు అంటారా? వారి పవిత్రత వల్లే ఈ దేశం నిలబడింది. వారి తరంగాలు, వారి బ్రహ్మచర్య శక్తి
ఇవే భారతదేశాన్ని ప్రపంచ గురువు మార్గంలో ముందుకు నడిపిస్తున్నాయి. थोड़ी करना होता है। बहुत ఈ పవిత్ర సాధువులందరికీ మన కృతజ్ఞతలు. कहती हूँ जो మేము సోదరీమణులు కూడా అదే సంకల్పంతో నడుస్తున్నాం. लोग ప్రపంచ గురువు భారత్ అవుతుందనే నమ్మకం మాకుంది. ऐसा चलता है ब्रह्मा మా సోదరుల సాధువుల శక్తి మాతో ఉంది. అది మా బలం, మా గర్వం. कह करके भी जाते हैं। ఈ విశ్వాసంతోనే ఈ సేవా కార్యాన్ని మేమంతా కలిసి కొనసాగిస్తున్నాం. बातों का ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. विराम दे। ధన్యవాదాలు. बहुत ఓం శాంతి. ओम शांति।